హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా యమ్మీగా ఎంతో టేస్టీగా అనిపించే మిక్స్డ్ వెజిటేబుల్ రాగి సూప్ అండి. దీన్ని తయారు చేసే విధానం చూద్దామా మరి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసి మెల్ట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టిన జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ, స్వీట్ కార్న్, కర్రీ లీవ్స్ ఇలా వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి కాస్త ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి ఒక 300 ml వరకు వాటర్ పోసేసి రోల్ బాయిల్ కానివ్వాలండి. ఇప్పుడు ముందుగా 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్లోకి కొద్దిగా వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ రోల్ బాయిల్ అయ్యాక స్వీట్ కార్న్ సాఫ్ట్ అయిందో లేదో చెక్ చేసేసుకొని సాఫ్ట్ అయ్యాక ఇందులోకి మిక్స్ చేసి పెట్టేసుకున్న రాగి ఫ్లోర్ని కూడా వేసి కలిపి కొద్దిగా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి చిక్కపడివ్వాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసామంటే ఎంతో టేస్టీనైన రెస్టారెంట్ స్టైల్ రాగి సూప్ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.